హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ సురేందర్. సో, అయితే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది బిగినర్స్ బ్రో మేము ఈ జిమ్ జాయిన్ అయిన బిగినింగ్‌లో మేము మా డైట్‌ని ఎలా తీసుకోవాలి? మా డైట్‌లో ఏమేమి యాడ్ చేసుకోవాలి? ఎలాంటి ఫుడ్స్ తినాలి? మా డైలీ ఇంటేక్, మా ప్రోటీన్ ఇంటేక్ ఎలా కంప్లీట్ చేయాలి? అని ఇద్దరు, ముగ్గురు క్వెషన్స్ అడిగారనమాట. సో, ఆ క్లారిటీ కోసం నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో, యాక్చువల్‌గా ఒక డైట్ అనేది మనము డిసైడ్ చేయడానికి ఎప్పుడు రాదు. ఐ మీన్ ఎలా అంటే ఇప్పుడు నేను తినే డైట్, నేను ఫాలో అయ్యే డైట్, నేను అంత డైట్ తింటే, ఆ ఫుడ్ తింటే ఎలా రియాక్ట్ అయితుందనేది నాకు మాత్రమే తెలుసు. ఎంత తింటే నేను బల్క్ అవుతా, ఎంత సర్ఫేస్‌లో తింటే నేను బాడీ కట్ చేస్తా అనేది నాకు మాత్రమే తెలుసు కాబట్టి, సో, ఒకరి డైట్‌ని మరొకరు డిసైడ్ చేయడానికి రాదనమాట. కానీ నేను స్టార్టింగ్‌లో ఐ మీన్ జిమ్‌లో జాయిన్ అయిన స్టార్టింగ్‌లో బిగినింగ్‌లో నేను తీసుకున్న డైట్ గాని, నేను తీసుకున్న ప్రోటీన్ గోల్ ఎలా కంప్లీట్ చేస్తున్నా అనేది మీతోని ఇప్పుడు షేర్ చేసుకుంటా. సో, మీకు ఇది హెల్ప్ కావచ్చు. సో, వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. కొద్దిగా పెద్దగుంటది కానీ, మంచిగా హెల్ప్‌ఫుల్ అవుతది మీకు వీడియో. సో, అయితే నేను ఎర్లీ మార్నింగ్ నా ఫస్ట్ మీల్ వచ్చేసి ఓట్ మీల్ అనమాట. సో, ఓట్ మీల్ అంటే చాలా మందికి అంత దాని మీద గ్రిప్ ఉండకపోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఓట్స్ అంటే ఏంటివనేది నార్మల్ కొద్దిగా బిగినర్స్ కాబట్టి కొద్దిగా కూడా అంత తెలిసి ఉండకపోవచ్చు. సో, మీరు కావాలనుకుంటే నాకు సెపరేట్‌గా మెసేజ్ చేయండి. నేను అన్ని ప్రొడక్ట్స్ కూడా మీకు పెడతాను. ఎలా ఉంటాయి ఇవి తీసుకోవాలని. సో, నా ఫస్ట్ మీల్ వచ్చేసి ఓట్ మీల్ అనమాట. ఓట్ మీల్‌లో నేను నైటు ఓట్స్ నానబెట్టుకొని మార్నింగ్ లేచిన తర్వాత పీనట్ బటర్ దాంట్లో యాడ్ చేసుకొని ఇంగా 1 బనానా, ఇంగా డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, వాల్‌నట్స్ అండ్ కొన్ని సీడ్స్ కూడా యాడ్ చేసుకొని తింటాననమాట. నా ఫస్ట్ మీల్ ఇది. తర్వాత నా సెకండ్ మీల్ వచ్చేసి మీ ఇది మినీ బ్రేక్‌ఫాస్ట్. మా సెకండ్ మీల్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్‌లో నేనేం చేసుకుంటా అంటే నాకు ప్రోటీన్ అవసరం. యాక్చువల్‌గా మనకు బాడీకి డైలీ మన బాడీ వెయిట్‌ని డబుల్ చేస్తే మనకు డైలీ ఎంత ప్రోటీన్ కావాలనేది వస్తుంది. సో, మనకు ప్రోటీన్ మెయిన్ కాబట్టి నా సెకండ్ మీల్‌లో వచ్చేసి ఐ మీన్ బ్రేక్‌ఫాస్ట్‌లో మినీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్, సెకండ్ మీల్ అంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక 4 లేదా 5 బాయిల్డ్ ఎగ్స్ తింటాను. తర్వాత ఇంక దానికి తోడు ఏమన్నా ఉంటే చపాతీ ఉంటే చపాతీ గానీ, రోటీ ఉంటే రోటీ గానీ ఇవి తినేస్తాను. ఇంక నా థర్డ్ మీల్ అంటే లంచ్. లంచ్‌లో కంపల్సరీగా నేను 450 గ్రామ్స్ ఆఫ్ రైస్ అంటే కార్బ్స్, హై కార్బ్స్ ఉంటాయి. తర్వాత నేను 120-150 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తింటాను వితౌట్ ఆయిల్, విత్ ఘీ, లైట్‌గా ఘీ యాడ్ చేసుకుంటా. తర్వాత ఒక కీర, ఒక క్యారెట్. ఇంగా ఎందుకంటే మనం ఇంత ఫుడ్ తింటాం కాబట్టి మనకు డైజెషన్ కావడానికి మన హెల్త్‌కి ఫైబర్ అవసరం కాబట్టి, ఫైబర్‌కేమో క్యారెట్ హెల్ప్ అయితుంది. ఇంగా నీకు బాడీ హీట్ కాకుండా ఉండడానికి ఆహ్, కీరా హెల్ప్ అయితుంది. సో, కంపల్సరీ మీరు కూడా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో ఐ మీన్ మీల్ 3లో కీరా, క్యారెట్ కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇంక తర్వాత ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి పీనట్ బటర్ విత్ బ్రెడ్. సో, ఆల్మోస్ట్ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది పీనట్ బటర్ విత్ బ్రెడ్. ఇంగా తీసుకున్న తర్వాత ఇంగ జిమ్‌కి స్టార్ట్ అయితా. ఇంగ ప్రీ వర్కౌట్ మీల్‌లో నేను తీసుకుంటే స్వీట్ పొటాటో గాని, లేకుంటే బనానా గాని, లేకపోతే ఏదైనా మీల్ ఉంటే చిన్నగా మీల్‌గా ప్రిపేర్ చేసుకొని తినెళ్తాను. తర్వాత వర్కౌట్ సెషన్ అయిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత పోస్ట్ వర్కౌట్. సో, యాక్చువల్‌గా అందరికీ ఇంపార్టెంట్ చాలా ఈ డే అంతా ఇంపార్టెంట్ అయిన మీల్ ఏదంటే పోస్ట్ వర్కౌట్. ఐ మీన్ వర్కౌట్ చేసిన తర్వాత మన మజిల్ అనేది పగిలిపోయి ఉంటుంది. సో, వచ్చిన తర్వాత మనం తినే మీల్ అనేది ఇంపార్టెంట్‌గా ఉండాలి. ఐ మీన్ హై ప్రోటీన్ మీల్‌గా ఉండాలి. సో, నేను వర్కౌట్ అయిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత 100%గా నేను తినే మీల్‌లో మినిమమ్ 45-50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకుంటాను. సో, నేను తినే లాస్ట్ మీల్ ఏందంటే 450 గ్రామ్స్ ఆఫ్ రైస్ ఉంటుంది. కంపల్సరీగా 150 గ్రామ్స్ ఆఫ్ చికెన్ ఉంటుంది. 1 ఎగ్ అండ్ 1 కీరా అండ్ మళ్ళీ క్యారట్. ఇది యాజ్ యూజువల్‌గా ఆఫ్టర్‌నూన్ మరియు నైట్ తింటాను. కానీ నైట్ మాత్రం ఎగ్ ఒకటి ఎక్కువ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే పోస్ట్ వర్కౌట్ మీల్‌లో మనము తినే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే వర్కౌట్ అయిపోయిన తర్వాత మనం తినే ప్రోటీన్ మాత్రమే బాడీకి చానా మంచిగా అబ్జర్ప్షన్ అవుతుంది. చానా మంచిగా ఇంటేక్ అవుతుంది. సో, పోస్ట్ వర్కౌట్ మీల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మంచిగా హై ప్రోటీన్ మీల్ ఉండేటట్టు చూసుకోండి. సో, అండ్ ఆఫ్టర్ ఈ డే అంతా నేను ఇంత ఫుడ్ తింటా బ్రో, నువ్వు వాటర్ ఇంటేక్ ఎలా ఏం కంప్లీట్ చేయవా? ఇంత హీట్‌ని ఎలా కంట్రోల్ చేస్తావంటే, నేను డైలీ పర్ డేకి 4.5-5.5 అప్రాక్సిమేట్‌లీ 6 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతా. సో, ఈ వాటర్ ఇంత తీసుకోవడం వల్ల మన బాడీ హీట్ అనేది చాలా కంట్రోల్‌లో ఉంటుంది. ఇంకా దీనికి ప్లస్ కీర అండ్ క్యారెట్ మన బాడీని కూడా చల్లగా మరియు డైజెషన్ ఫాస్ట్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. సో, ప్రతి ఒక్కరు నేను చెప్పిన ఈ డైట్ ఇది ఓన్లీ బిగినర్స్‌కి నార్మల్ సింపుల్ డైట్. సో, ఇది మీరు మెయింటైన్ చేసుకుంటే మినిమమ్ మంత్‌లో 4-5 కేజీస్ గెయిన్ అవుతారు అండ్ హెల్తీగా ఉంటారు. సో, ఇంకా లాస్ట్‌కు ఇంక సప్లిమెంట్స్ అవి ఇవి అంటే సప్లిమెంట్ జోలికి అస్సలు పోకండి. వే ప్రోటీన్ గాని, క్రియేటిన్ గాని అస్సలు దాని దగ్గరికి పోకండి. ఎందుకంటే మనకవి బిగినింగ్ స్టేజ్‌లో అస్సలు సప్లిమెంట్స్ అనేవి అవసరం ఉండవు.
సో ఓన్లీ నార్మల్ మీరు డైట్ మీద మెయింటైన్ చేయండి. డైట్ మెయింటైన్ చేస్తూ హెల్తీగా ఒక మంచి బాడీ వచ్చిన తర్వాత మీకు ఫ్యూచర్లో ఒక డాక్టర్నో ఒక పర్సనల్ ట్రైనర్నో కండక్ట్ అయ్యి మీరు మాకు ఇవి ఏం అవసరము అని తెలుసుకొని మీరు అప్పుడు తీసుకున్నా ఏం ఫరక్ పడదు. సో నేను చెప్పేదంటే సప్లిమెంట్స్ దగ్గరికి అస్సలు వెళ్ళకండి. మీరు నార్మల్ డైట్ మీదనే మీ యొక్క ప్రోటీన్ ఇంటేక్ అండ్ ప్రోటీన్ గోల్ అనేది కంప్లీట్ చేసి మంచిగా న్యాచురల్ బాడీ బిల్డ్ చేయండి. సో ఇది నేను మెయింటైన్ చేసిన నార్మల్ డైట్ ఇదే నేను మీకు చెప్పాను. మీకు ఇంకా నాకు డైట్ సరిపోవడం లేదు, నేను వెయిట్ గెయిన్ అవ్వడం లేదంటే మరి నెక్స్ట్ వీడియోలో నేను కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ డైట్ చెప్తాను. సో అంతవరకు ఈ డైట్ అయితే ఫాలో అవ్వండి. సో అంతే ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే క్రియాటిన్ మీద కానీ వే ప్రోటీన్ మీద కానీ సప్లిమెంట్స్ ఎప్పుడు తీసుకోవాలి, వైటమిన్స్ ఎలా తీసుకోవాలని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మెయిన్ ఒక టాపిక్ తీసుకొని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను. సో ఇది మొత్తానికైతే నార్మల్ డైట్. కంప్లీట్గా మొత్తం వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా తినాలి, ఎలా అనేది. సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి. మీ ఫ్రెండ్స్కి తెలియని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఉంటాం అలా, రైట్, బై.